హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి కిచెన్. ఈరోజు వీడియో గోగాకు పల్లీల చట్నీ అండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: గోగాకు ఒక కట్ట తీసుకున్నాను, 3 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, 10-15 పచ్చిమిరపకాయలు చేసుకున్నాను, పల్లీలు ఒక చిన్న కప్పుతో 1 కప్పు తీసుకున్నాను, ఈరుల్లి తీసుకున్నాను, 4-5 లేదా రెమ్మలు తెల్లగడ్డ తీసుకున్నాను. తయారీ విధానం చూద్దాం రండి. ఫస్ట్ పల్లీలు తీసుకున్నానండి. చూడండి, బాగా వేయించుకుంటున్నాను. చూడండి, పల్లీలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను. అది మటుకు కనుక్కునేద్దు. చూడండి, శనగిత్తనాలు వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దాంట్లోకి కొంచెం నూనె యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, సరిపోయింది. ఇవి బాగా వేగుతున్నాయి. చూడండి, ఇవి వేగుతున్నాయి. ఇవి సైడ్ తీసుకుంటున్నాను. ఇందులోకి గోంగూర తీసుకుంటున్నాను. ఇందులోనే టమోటాలు తీసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ దాంట్లోకి ఇంకో కొంచెం నూనె వేసుకుంటున్నాను. చూడండి, దాంట్లోకి నూనె వేసుకుంటున్నాను. ఇవి ఇంకో కొంచెం మగ్గాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. చూడండి, బాగా మగ్గిపోయింది కదండి. ఇది కొంచెం చల్లారాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, బాగా వేగింది కదా. ఇది కొంచెం చల్లారాలి. ఇది చల్లారని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, అవి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, పల్లీలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ వేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మిక్సీ పట్టుకుందాము. చూడండి, మిక్సీ పడుతున్నాను. ఇందాక శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పడుతున్నాను బరకగా. చూడండి, సాలు ఇంత మాత్రము, మళ్ళీ అంత నున్నగా ఎత్తే చాలు. ఇందాక నేను వేయించిన టమోటా, గోగాకు, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చూడండి, దాంట్లోకి కొన్ని నీళ్ళు వేసుకున్నాను. చూడండి, చాలండి. బరకగా కొంచెము, మనకి అంత నున్నగా ఎత్తే బాగుండదు. ఇట్లా నోటి పంట కింద పడతా ఉంటే గోగాకు చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి చింతపండు వేయలేదండి, ఎందుకంటే టమోటా గోగాకు వేసినాను కాబట్టి సరిపోతుంది. పుల్లగా, కారకారంగా, తీగా బాగుంటుందండి. చూడండి, దీన్ని పోపు పెడదామండి. పోపు పెడితే ఇంకా బాగుంటుంది. పోపుకు రెడీ చేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు,
జీలకర్ర, ఆవాలు, ఉద్దిన బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు వేసుకుంటున్నాను. చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 లేదా 6 వేసుకుంటున్నాను. కారంగా ఉంటే బాగుంటుంది కదా గోంగూర పచ్చడిలోకి. దాంట్లోకి ఎర్రగడ్డ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగనివ్వాలండి. పోపు ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. చూడండి, చూడండి పోపు బాగా వేగింది. చూడండి బాగా వేగింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి ఆఫ్ చేస్తున్నాను స్టవ్. చూడు, ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. కొంతమందికి నీళ్ళు వేస్తే ఇష్టం ఉంటుంది, కొంతమంది గట్టిగా తింటే ఇష్టం ఉంటుంది. నేను దీంట్లో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు చాలా బాగా తింటారు చట్నీ. మా హస్బెండ్ గోగాకు చట్నీ అంటే బాగా ఇష్టము, బాగా తింటాడు. చూడండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియో పెడతాను.